బగ్గ బలిసిన మీరేమో బాలింతలు లెక్క కడుపు నిండా అన్నాలు తింటారు, పంచభక్ష పరమాన్నాలు తింటారు. పాపం ఒక పిల్లని కన్న తర్వాత ఆ తల్లి ఎంత గోసపడి ఉంటది, ఎంత నిద్రను కోల్పోయి ఉంటది, తన శరీరం ఎంత వీక్ అయి ఉంటది. గసవంటోళ్ళకు కేసీఆర్ కిట్ అనే ఒక కిట్‌ను ఆపేసిండ్రు. ఆయన స్వార్థపరుడే అయ్యుండొచ్చు, దానికి ఆయన పేరు పెట్టుకుండొచ్చు. కానది ఈ బాలింతలకి, ఈ తల్లులకు, ఈ అమ్మలకు మేలే చేసింది కదా! అట్‌లీస్ట్ పేరు మార్చేదుంటివి, లేకపోతే ఇంకొన్ని కొత్త పదార్థాలు అందులో యాడ్ చేసి నువ్వు ఇంకో కొత్త పథకం పెట్టి దాన్ని పంపిణీ చేసేదుంటివి. గివ్ ఆఫ్ చేయడం వల్ల ఏమొస్తది? చెప్పుండ్రి. ఏమన్నా కొనసాగించాలి, తప్పే ఉన్నది. హెల్తీ పాలిటిక్స్ అన్నాడు. ఎ ఎక్కడన్నా కనిపిస్తున్నాయా హెల్తీ పాలిటిక్స్? ఎవరికి పేరు రావద్దు. వాళ్ళకి రాజకీయ నాయకులందరికీ కావాల్సింది ఇదే. వాళ్ళకి పేరు రావద్దు. గతంలో చూడండి కేసీఆర్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాటిని ఎందుకు కొనసాగించిండు? ఆయన వద్దనుకోని చేయొచ్చు. అసలు ఆంధ్ర ఆనవాళ్ళే ఇక్కడ ఉండొద్దు అనుకోని ఆరోగ్యశ్రీని నడవనీయకుండా చేయొచ్చు కేసీఆర్ గారు. ఇంకేదైనా కొత్తగా చేయాలనుకుంటే ఆయన చేయొచ్చు. కానీ ఆయన ఎందుకు చేయలే? ఎందుకు దాన్ని కంటిన్యూషన్ ఫార్మేషన్‌లో నడిపిచ్చిండు? దాన్ని ఎందుకు ఆయన కంటిన్యూ చేసిండు? ఉండాలి, జనాలకు మంచయితుంది గదా! పేదలకు ఆసరైతుంది గదా! ఒక రూ. 1,00,000 ఖరీదైన రోగం వస్తే ఆరోగ్యశ్రీ కార్డ్ మీద ఆడు ఉచితంగా చేయించుకుంటుండు గదా! దాన్నైనా నడిపించిండు గదా! ఇప్పుడు ఈ అమ్మలకు, ఈ తల్లులకు ఆరోగ్యం బాగుంటది. మరి కేసీఆర్ కిట్ వల్ల శిశు మరణాల సంఖ్య తగ్గుతుంది. లేకపోతే తల్లుల ఆరోగ్యం బాగుపడుతుంది అన్నప్పుడు నువ్వు పంపిణీ చేయాలే గదా! నర్సింగ్ కాలేజీల అనుమతుల్లో గోల్‌మాల్. ఒక్కో కాలేజీకి 60 లక్షలకు పైగా వసూలు. గత 19 నెలల్లో 35 కాలేజీలకు అనుమతులు. అన్నీ ఓ మంత్రి సన్నిహితులకే కట్టబెట్టిన వైనం. అంతా తానే వ్యవహరిస్తున్నట్టు ఓ మహిళా అధికారి. ఎస్ఎల్బీసీ పనులకు 1,00,000 సవాళ్లు. 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ సర్కారు. నిర్మాణ ఏజెన్సీల పరంగా సందిగ్ధత. నష్టాల్లో జయప్రకాష్ అసోసియేట్స్. ఇప్పటి వరకు జాప్యానికి ఇదే కారణం. కంపెనీని టేకోవర్ చేసిన వేదాంత. ఆ సంస్థపై తీవ్రమైన రుణభారం, పనులు, ట్రాక్ రికార్డు సైతం అంతంత. ఈ ఈ ఎస్ఎల్బీసీ దాకా ఎందుకు పోతురు? ఈ ఆగిపోయిన ఫ్లైఓవర్లు కంప్లీట్ చేయమని రాదుర్రి. ఈ రాష్ట్రంలో 20, 30 ఫ్లైఓవర్లు స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్ చేస్తే ఈళ్ళు ఈ ట్యాక్సులు తక్కువ చేసినా అని గొప్ప చెప్పుకునే మొగోళ్ళంతా సెంట్రల్ గవర్నమెంట్‌కి అప్పగిస్తే ఈ బీజేపీవోళ్ళు ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ కంప్లీట్ చేయలేకపోయిండ్రు. వాళ్ళతోటి ఆ పనులు చేపించుకోలేకపోతా ఉన్నారు వీళ్ళు. వాళ్ళని అడగలేకపోతా ఉన్నది స్టేట్ గవర్నమెంట్. ఒక్కసారి ఆ రోడ్లో ప్రయాణం చేస్తే ఒక స్ప్లెండర్ ప్లస్ బండి ఏసుకోనో, లేకపోతే ఒక నార్మల్ ఆటో ఏసుకోనో, ఒక ఆటో జర్నీ చేస్తే మీకు తెలుస్తది. నీ ఎనక 30 కార్లు, ముంగట 30 కార్లు ఏసుకొని మధ్యలో ఓ రేంజ్ రోవర్‌లో పోయేటోళ్ళకి ఏమైనా కష్టం అర్థమైతదా? ల్యాండ్ క్రూజర్‌లో పోయేటోనికి ఏమన్నా కష్టం అర్థమైతదా? బీసీ 42% రిజర్వేషన్ల కోసమే మా పోరాటం అని కల్వకుంట్ల కవిత. తెలంగాణ జాగృతిలో బీసీ నాయకుల చేరిక షురూ అయింది. శనివారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారికి కండువాలు కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. 2001 నుంచి కేసీఆర్ వెంట తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచిన జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ గోపు సదానందం, సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోల శ్రీనివాస్, ఆర్య కటిక సంఘం సురేందర్ తమ అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కల్వకుంట్ల కవిత చేస్తున్న కృషిని గుర్తించే తాము జాగృతిలో చేరుతున్నామని వారు ప్రకటించారు. 42% రిజర్వేషన్లు సాధించే వరకు శ్రమించేది లేదని వారు పేర్కొన్నారు. ఈ బీసీ రిజర్వేషన్ అంటే కవిత గారి మీద ఒక సందేహం అందరికీ ఉంటుంది. అందులో నాకు ఉంటుంది. సమాధానం వారు చెప్పాలి. సరే, ఇప్పుడు వాటెవరు పొలిటికల్‌గా కొన్ని విభేదాలు వచ్చినప్పుడు, కొన్ని ఇంకేదైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు మాత్రమే ఒక పర్టిక్యులర్ దాన్ని తీసుకొని బయటకొచ్చి కొట్లాడుతూ ఉంటారు కొందరు. అందులో వన్ ఆఫ్ ద పర్సన్ మేడం గారు. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, ఏనాడు కూడా 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఒక్కనాడు బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడలే. ఆఫ్టర్ దట్ లిక్కర్ స్కామ్ అంటే ఎప్పుడైతే ఆ ప్రస్తావన వచ్చిందో అప్పటి నుంచే మొదలైంది. ఈ ఇంటర్నల్‌గా ఏం క్లాషెస్ ఉన్నాయనేది పక్కన పెడదాం గానీ వారి విషయమే. అధికారం ఉన్నప్పుడే ఎందుకు ఒకసారి బీసీలకు న్యాయం చేయాలంటే కూర్చొని మీ నాన్నగారితో మాట్లాడలేకపోయిండ్రు? అధికారం ఉన్నప్పుడే, మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే ఎందుకు ప్రజల్లోకి కలిసి బీసీలోకి పోయి బీసీల్లో చైతన్యం నింపి బీసీ రిజర్వేషన్ 42% వరకు సాధిద్దామని కొట్లాడలేకపోయిండ్రు? అంటే ఇదేం ఒక 1, 2 ఇయర్స్ కూడా కాదు గదా! అది స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్. ఆ 10 ఏళ్ల కాలంలో మీరు ఒక్కనాడు కూడా అనకుండా ఒకేసారి అధికారం మోంగానే వచ్చి 42% రిజర్వేషన్ అంటే కేవలం ఇవి మీ వ్యక్తిగత లబ్ధి కోసమే తప్ప బీసీల మీద ప్రేమ ఉన్నట్టు అనిపిస్తలేదని కొందరు అంటున్నారు. ఇక దానికి సమాధానం మీరు ఖచ్చితంగా చెప్పాలి. అండ్ ఈ బీసీ రిజర్వేషన్ అంటే ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు రీసెంట్‌గా ఈ బీసీ యూఎఫ్ అని గతంలో ఒక పార్టీ ఉండే.
ఈ బీసీయూఎఫ్ పార్టీ. అయితే ఈ బీసీయూఎఫ్ పార్టీకి ఈ యొక్క జర్నలిస్ట్ ముసుగులో ఉన్న రాజకీయ నాయకుడు అని చెప్పుకునే ఒక చింతపండు నవీను ఆయనే నేషనల్ ఎగ్జిక్యూటివ్ అయిండట. ఆయన ఏందయిండు అది కూడా అర్థం కూడా కాదు అని మరి వార్తలు వస్తూ ఉన్నాయి. రైట్, నాకు వాట్సాప్ చేసిండ్రు. అయితే ఈ ఐతగోని రాఘవేంద్ర అని ఈయన పర్సన్ ఈ బీసీయూఎఫ్ పార్టీకి రైట్ ఒక్కసారి చూపిస్తా. యాక్చువల్ ఇది బ్యాక్వర్డ్ క్యాస్టెస్ యునైటెడ్ ఫ్రంట్ అని ఒక పార్టీ పెట్టిండ్రు. ఎప్పుడు పెట్టిండ్రు? ఇది 2004లో పి రామకృష్ణయ్య అని ఆంధ్రప్రదేశ్లో నాడే పెట్టిండ్రు ఈ పార్టీని. ఏంటంటే ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం బీసీల యొక్క రిజర్వేషన్లు సాధించుకోవడం కావచ్చు, మహిళలకు బీసీ మహిళలకు మంచిగా ప్రోత్సహించడం కావచ్చు, వాళ్ళకు ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించడం కావచ్చు, బీసీలని ఇక వెనుకబడిన వాళ్ళు ఎవరైతే బ్యాక్వర్డ్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావడం వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం, ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు. దానికి వీళ్ళు 2004 ఈ పార్టీ పెట్టి దీన్ని కొనసాగించారు. ఈ రామకృష్ణయ్య గారు అనుకున్నంత చురుగ్గా, అనుకున్నంత ఇక విధి విధానాలు వాళ్ళకి ఏదైతే సిద్ధాంతాలు పెట్టుకున్నారో వాటి పరంగా ఇప్పుడు నడిపించలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఈయనను ఐతగోని రాఘవేంద్ర అని ఈయనను డిక్లేర్ చేసిండు స్టేటు అధ్యక్షులుగా. మీరు చూడొచ్చు ఇక్కడ ఐతగోని రాఘవేంద్ర తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ బీసీయూఎఫ్ టు ది ఎలక్షన్ కమిషనర్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ ఫ్లోర్ DTCP బిల్డింగ్ అపోజిట్ PTI బిల్డింగ్ AC గార్డ్స్ హైదరాబాద్. ఇప్పుడు 500004 ఇక్కడ పిన్ కోడ్ కూడా ఇచ్చిండ్రు, మీరు చూడొచ్చు. ఇదంతా కూడా అఫీషియల్గా ఆయన డిక్లేర్ చేసింది. ఇక్కడ వాళ్ళ స్టాంపు ఇవన్నీ కూడా చూడొచ్చు. ఈయన తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ని చేసేసిండ్రు ఈ ఐతగోని రాఘవేంద్రను. అసలు ఈ పార్టీ ఫౌండర్ ఏమో ఈ పి రామకృష్ణయ్య. ఈయనే ఈ అసలు అధ్యక్షుడైందేమో ఈయన, మరి పార్టీ ఫౌండర్ ఏమో రామకృష్ణయ్య గారు. కొన్ని మీడియా ఛానళ్ళల్లో చూస్తూ ఉన్నాం, ఇంకొన్ని లోకల్ పత్రికలలో కూడా చూస్తూ ఉన్నాం, మల్లన్న అనుచరుల దగ్గర కూడా చూస్తూ ఉన్నాం. ఆయనే నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలా ఆయన పెద్ద తోపు అయిపోయాడు, తురుమైపోయాడు అని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఎందుకు ఈ అసత్య ప్రచారాలు ఎందుకు? ఎక్కడ కూడా రామకృష్ణయ్య గారు ఒక క్లారిటీ ఇవ్వలేదు, క్లారిఫికేషన్ ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఒక అఫీషియల్ నోట్ రాలేదు. మరి ఎందుకు అంటే ఇప్పుడు ఈ పదవిలో వీళ్ళు ముట్టుకున్న వాళ్ళు, లేకపోతే దాన్ని దక్కించుకున్న వాళ్ళు, ఆ పదవిలో ఉన్న వాళ్ళు, వీళ్ళ అర్హత ఏంది? ఈ ఎంగిలి కంచాలను కూడా గుంజుకొని తినే బుద్ధి ఇక మారడు అనేది ఒక క్లారిటీ అయితే ఉన్నది తీన్మార్ మల్లన్న విషయంలో. పోనీ ఇప్పుడన్నా బీసీల రిజర్వేషన్ బీసీల కోసం బాగా అంటుండు, మరి ఇప్పుడన్నా బాగుపడతాడేమో, జర మారుతాడేమో. అట్లీస్ట్ ఇక ఈ దళితుల ఎస్సీల గొంతులు కోసిండు, SC STలై